సంధ్యా థియేటర్ ఘటనలో విచారణకు సహకరించాలని కోరారు. కేసు దర్యాప్తుకు మీరు రావడం చాలా ముఖ్యం అని ఇందులో పేర్కొన్నారు. మీ నుంచి కొన్ని సమాధానాలు రాబట్టాలి. ఆ రోజు ఏం జరిగిందో నిజానిజాలు తేల్చేందుకు అవసరమైతే థియేటర్కు మళ్లీ వెళ్లాల్సి ఉంటుందంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. చికట్పల్లి పిఎస్కు 11 గంటలకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. సో ఒకసారి ఫాలో అప్ చేద్దాం. సో సంధ్యా థియేటర్కి మళ్ళీ తీసుకువెళ్ళబోతున్నారని ఇన్ఫర్మేషన్ అంతోంది. అల్లు అర్జున్ ఇంటి వద్ద నుంచి, అదేవిధంగా చికట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఈ లీగల్ నోటీస్కు సంబంధించి లేదా పోలీసులు పంపించిన నోటీస్కు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, యాక్చువల్గా పోలీసులు ఇంకా ఏమని పేర్కొన్నారు? నిజంగానే ఇప్పుడు మళ్ళీ సంధ్యా థియేటర్కి ఒకసారి వెళ్ళి మొత్తం అంతా చూపించబోతున్నారా? ఏం జరిగిందో తెలుసుకోబోతున్నారా? హైదరాబాద్ పోలీసులు ఒక క్వశ్చన్ రెడీ చేశారు, దాదాపు 10 ప్రశ్నలతో. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తన దగ్గరికి పోలీస్ ఆఫీసర్లు ఎవరు రాలేదు, తనకెవరు ఆమె చనిపోయిన విషయాన్ని చెప్పలేదన్న విషయాన్ని సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు ఇప్పటికీ ఒక వీడియో రూపంలో దాదాపు 9 నిమిషాల వీడియోని ఎస్టాబ్లిష్ చేస్తూ దాంట్లో ఉన్న అన్ని అంశాలను కూడా టైం లైన్ ప్రకారంగా అల్లు అర్జున్ దగ్గరికి ఎప్పుడు వెళ్లారు, ఎప్పుడు ఏసీపీ, సిఐ, డీసీపీ ముగ్గురు ఆయన్ని ఆ విషయం చెప్పి బయటికి తీసుకొచ్చిన విషయాన్ని కొంత ఎవిడెన్స్ సాయంతో పోలీసులు ఏదో విడుదల చేశారు. దానికి సంబంధించిన స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడం కోసమే అల్లు అర్జున్ కి నోటీస్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి ఆయన చికట్పల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సింది. దాంతో పాటుగా అవసరమైతే సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా తీసుకెళ్తామన్నది పోలీసు ఇచ్చిన నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రెస్ మీట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఉంది కేవలం బెయిల్ పైన బయట ఉన్నారు. ఆయన బెయిల్ పైన బయట ఉన్న సమయంలో పోలీసుల మీద అలిగేషన్ చేసి ఏవైతే కొంత తనను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, తన క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన చేసిన కామెంట్స్ పైన పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ ను కొనసాగించవచ్చు చెప్పింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ నోటీస్ ఆధారంగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తుంది. నోటీసుల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు, పోలీసుల పైన చేసిన అలిగేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ కూడా హైదరాబాద్ పోలీసులు రెడీ చేశారు. దాదాపు 10 ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 11 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. విజయ్, 35(3) సెక్షన్ ఏం చెప్తోంది? 35(3) అంటే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి కొంత సమాచారం ఆయన దగ్గర నుంచి రాబట్టాల్సి ఉంటుంది. ఆయన స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసి మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆయన ఏవైతే కొన్ని అలిగేషన్స్ చేశారో పోలీసులు ఇచ్చినటువంటి దాదాపు అంటే ఎక్కడైతే హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మరికొన్ని సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ కూడా హైకోర్టుకి సబ్మిట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్, డీటెయిల్స్ అందించినందుకు. ఒకసారి